మీకోసం వేడివేడిగా క్రిస్పీ కట్లెట్స్ తీసుకొచ్చాను. వీటిని దేంతో చేశానో చెప్పుకోండి. కలకత్తాలో చాలా ఫేమస్ అయిన మోచే చాప్. అదేనండి మన అరటి పువ్వు. పైదంతా కూడా కూర వండేసుకున్నాక లోపల లేత పువ్వు, అరటి దవ్వ ఉంటుంది కదా, వాటిని సన్న సన్నగా కట్ చేసుకుని ఉప్పు కలిపి నీళ్ళలో వేస్తే నల్లగా అవ్వు. దానిలో వేసి 2 నిమిషాల నుంచి కుక్కర్లో వేసేసుకుని దానిలో అరకప్పు నీళ్ళు పోసి ఒక పెద్ద దుంపను కూడా వేసి 2 విజిల్స్ రానిస్తే చక్కగా ఉడికిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ ఉంటే తీసేసి దుంపని అరటి పువ్వుని చక్కగా మ్యాష్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఆవాలు, జీలకర్ర చిటపట్లాడినిచ్చి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు టమాటా కేచప్ వేసి వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఇప్పుడు దానిలో మనం మ్యాష్ చేసుకున్న దుంపను వేసి బాగా వేపించి అరటి పువ్వు వేసుకుని కొంచెం పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, వేపించిన ధనియాల పొడి, వేపించిన జీలకర్ర పొడి వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తడి లేకుండా బాగా వేగనిచ్చి దానిలో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసి బాగా వేపించి ఒక గుప్పెడు బ్రెడ్ క్రమ్స్ వేసుకోండి. ఏమన్నా తడి ఉంటే కూడా పీల్చేస్తుంది. బాగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని వీటిని మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. వేరే గిన్నెలో అరకప్పు వాటర్లో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుని బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకుని మనం కట్లెట్ని దీనిలో ఒక్కసారి డిప్ చేసి బ్రెడ్ క్రమ్లో వేసేసుకుందాం. తడిగా ఉండడం వల్ల చక్కగా బ్రెడ్ క్రమ్స్ అన్నీ అప్లై అయిపోతాయి. అన్నిటినీ బాగా అప్లై చేసి పక్కన పెట్టుకుందాం. దీనిలో ఐరన్, ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. బ్రెడ్ క్రమ్స్ వల్ల చాలా క్రిస్పీగా ఉంటుంది. ఆయిల్ బాగా వేడెక్కాక ఫ్లేమ్ని తగ్గించుకుని వీటిని ఒక్కొక్కటిగా వేసి 2 మినిట్స్ కదపకుండా ఉంచి తర్వాత చక్కగా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయండి. చాలా టేస్టీగా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.